చూడండి, ఆ రోజు నేను ఇందరికి ఇచ్చిన మాట కోసం మీరు మీ కడుపులో ఉన్న బిడ్డ నా బాధ్యత అని నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు నాలో ఉన్న ఎమోషన్ వేరు. అప్పటికి ఇప్పటికి ఏం మారిందండి? ఏం మారిందో నా మనసుకే తెలుసు. అది మీకు ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. అప్పుడు మీరు నా బాధ్యత అనుకున్నాను, కానీ ఇప్పుడు మీరేనా జీవితం అనిపిస్తుంది. మీరు ఒక్క క్షణం కనపడకపోతే నన్ను నేను పోగొట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. మిమ్మల్ని ఎవరు ఏమన్నా నేను తట్టుకోలేకపోతున్నాను. మీ మీద చిన్న గీత పడినా నా గుండె చప్పుడు నాకే వినిపిస్తుందండి. ఈ ఫీలింగ్కి నాకు అర్థమేంటో తెలియదు. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, నాకు ఈ ఇంటికి ఈ మనుషులకి మీరు కావాలి. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను. అందుకే నన్ను వదిలి నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. గౌతమ్ గారు, మీ అన్నయ్యకి నీకంటే ఆ అహల్య ఎక్కువైపోయింది. ఏదో పెళ్లి చేశాం, కాపురానికి పంపించేశాం, అంతా సెట్ అయిపోయింది అనుకుంటున్నాడు. ఏది సెట్ అవ్వలేదన్నయ్య. అక్కడ నేను బాగున్నాను అనుకుంటున్నారా? నందు ఆ ఇంట్లో నన్ను భార్యగా చూస్తున్నాడు అనుకుంటున్నారా? కనీసం మనిషిగా కూడా చూడట్లేదు అన్నయ్య. మీ ఇంట్లో జరిగే ప్రతి యాక్షన్కి ఈ ఇంట్లో రియాక్షన్ ఉంటుంది. మీ వాళ్ళు ఏం చేసినా నిన్ను దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించాలి. మీ వాళ్ళు మమ్మల్ని మా మాటల్ని నిర్లక్ష్యం చేస్తే మేము నిన్న అవాయిడ్ చేయాల్సి వస్తుంది. దెబ్బ అక్కడ తగిలితే నొప్పి ఇక్కడ వస్తుంది. నేను ఇలా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నయ్య. తనుని భార్యే కాదనట్లేదు, కానీ నేను నందు భార్యను అనిపించుకోవాలంటే నువ్వు అలా ప్రవర్తించకూడదు. మీ అన్నయ్య ఎప్పుడు అదితి గురించి ఆలోచిస్తాడో అప్పుడే మేము నీ గురించి ఆలోచిస్తాం. గౌతమ్తో అదితికి పెళ్లి జరిగినప్పుడే నీకు నందుకి పెళ్ళైనట్టు లెక్క. గౌతమ్ అహల్యని మర్చిపోకపోతే నేను నిన్ను మర్చిపోవాల్సి వస్తుంది. గౌతమ్ అహల్యని వదలకపోతే నేను నిన్ను వదిలేస్తాను. చెయ్యాల్సిన తప్పులన్నీ నువ్వు చేసి అదితిని కాదు అని అహల్యని పెళ్లి చేసుకుని వచ్చావు. ఇప్పుడేమో స్టేజ్ మీద అహల్య నా భార్య అని అనౌన్స్ చేశావు. ఇంత జరుగుతుంటే వాళ్ళకి మాత్రం కోపం రావడంలో న్యాయం ఉంది కదా అన్నయ్య. వాళ్ళ బాధలో కూడా అర్థం ఉంది కదా. నువ్వేం చేస్తావో మాకు తెలీదు. మేమిక్కడ చెప్పిందంతా మీ ఇంటికి వెళ్లి మీ అన్నయ్యతో యాజ్ ఇట్ ఈస్ గా చెప్పు.
వాళ్ళకి చెప్పలేక ఇటు నీకు చెప్పలేక మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఇప్పుడు నేను వచ్చింది నిన్ను తిట్టడానికో నిలదీయడానికో కాదన్నయ్య. కేవలం ఒకే ఒక్క విషయం చెప్పడానికి వచ్చాను.